రేపు శనివారం రోజున నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. శనివారం రోజున ఏంటంటే గనకనండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. ఎందుకంటే నిమ్మకాయ పరిహారం అనేది మనందరికీ తెలిసిందే కదా, చాలా చాలా శక్తివంతమైనది అనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఒక నిమ్మకాయని తీసుకొని ఏంటంటే మీకుండే సమస్యలు, అంటే ఇప్పుడు మనకేంటంటే భరించలేని కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోవాలంటే ఏంటంటే గనక నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకోండి. అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరండి గుర్తుపెట్టుకోండి, ఆ నిమ్మకాయకు సంకల్పం చెప్పుకోండి. ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు, అలానే కాకుండా మీకుండే ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే గనక ఎడమ చేతిలో పట్టుకున్న నిమ్మకాయకు చెప్పండి. అలా చెప్పిన తర్వాత ఏంటంటే గనక తల చుట్టూదా 11 సార్లు తిప్పుకోండి. అలా తిప్పి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే గనక రోడ్డు మీద పెట్టి ఎడమకాలి మడుమతో తొక్కి దాన్ని ఏంటంటే అవతల పడేయండి. అలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక జీవితంలో ఎప్పుడు చూడనటువంటి అద్భుతాలను చూస్తారనమాట. అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు శనివారం ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసేసి ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి, తిరగానే అసలు ఉండనే ఉండదండి. చాలా శక్తివంతమైన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట.